ఈ క్లాస్లో మనం సూడో కాలమ్స్, దాని పేర్లోనే ఉందండి సూడో అంటే. యాక్చువల్గా కాలమ్స్ అని ఏం చెప్తామండి, ఒక టేబుల్లో ఉండే ఒక రోలో కానీ రికార్డులో ఉండే వాటిని కాలమ్స్ అని చెప్తాం. ఎందుకంటే డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టంలో టేబుల్స్ ఉంటాయి, రోస్ ఉంటాయి, కాలమ్స్ ఉంటాయి. బట్ ఈ సూడో కాలమ్స్ అనేటివి దే ఆర్ నాట్ ద టేబుల్ కాలమ్స్. టేబుల్లో ఉండే కాలమ్స్ కాదు, టేబుల్లో ఉండే ఫీల్డ్స్ కాదు. అందుకనే వాటిని సూడో అంటే కాలమ్స్ కాదు, కానీ కాలమ్స్ లాగే యాక్ట్ చేస్తాయి. అందుకనే సూడో కాలమ్స్ అని చెప్పేసి అంటారు. మీరు కాల్చుంటే గూగుల్లో సెర్చ్ చేయండి, వాట్ ఈజ్ ద మీనింగ్ ఆఫ్ సూడో. PSEUDO అని అంటే దే ఆర్ యాక్టివ్ పార్ట్ ఆఫ్ ద సబ్జెక్ట్, బట్ ఇన్ ఫ్యాక్ట్ దే ఆర్ నాట్. అవి ఉంటాయి కానీ అవి కాదు అన్నట్టు ఉంటాయి. అదే సూడో కాలమ్స్ అన్నట్టు. ఓకే, వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఇక్కడ మనకి ఈ సూడో కాలమ్స్ 7 కైండ్స్గా మనకి ఉన్నాయండి. ఇవి అప్పుడప్పుడు మనకి ఈ డేటాబేస్ అంటే మన టేబుల్స్లో ఉండే డేటాని ఏ విధంగా మేనేజ్ చేయాలనే దానికి ఇవి కూడా చాలా హెల్ప్ఫుల్గా ఉంటాయి. అప్పుడప్పుడు ఇవి తప్ప వేరేవి చేయలేని సిచ్యువేషన్ కూడా కొన్ని సందర్భాల్లో మీకు వస్తుంది. అందుకనే వీటి పోర్షన్ అనేది మనం ఒక టాపిక్గా చెప్పుకోబోతున్నాం. ఓకే, ఫస్ట్ సిస్ డేట్, సిస్ టైం స్టాంప్. ఇవి ఆల్రెడీ ఫంక్షన్స్లో వచ్చాయి కదండి అంటే ఎస్, ఫంక్షన్స్లో ఉన్నాయి, కానీ ఇవి కూడా సూడో కాలమ్స్ లాగా కూడా యాక్టివ్ చేస్తాయి అనేదానికి మనం ఇవి కూడా చెప్పుకోవాలి. అండ్ యూఐడి అండ్ యూజర్. మీరు ఈ డేటాబేస్కి కనెక్ట్ అయ్యేదానికి లైక్ క్లాస్ 7 సంథింగ్ ఇట్లా కనెక్ట్ చేస్తున్నాం ఏదో ఒకటి యూజర్ నేమ్. మరి అట్లా కనెక్ట్ చేసినప్పుడు యూజర్ నేమ్, పాస్వర్డ్ సంథింగ్ రికార్డ్ అవుతాయి. వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏంటి, ఎవ్రీథింగ్ మనకు తెలియాలి. దాన్ని బట్టే చాలా యాక్షన్స్ DBA డేటాబేస్ అడ్మినిస్ట్రేటర్ తీసుకునేదానికి అవకాశాలు ఉంటాయి. సో వాట్ ఈస్ ద ఫస్ట్ వన్? సిస్ డేట్ అండ్ సిస్ టైం స్టాంప్. ఇదేం లేదండి, మీరు డైరెక్ట్గా సెలెక్ట్, మీరు ఫంక్షన్స్లో డేట్ టైం ఫంక్షన్స్లోనే వీటిని యూజ్ చేస్తున్నారు. సిస్ డేట్ ఫ్రమ్ డ్యూయల్. F5 ప్రెస్ చేయండి, ఇవాళ డేట్ ఏంటి అనేది వచ్చింది. తీస్తే నార్మల్ థింగ్. అండ్ వీటికి సంబంధించిన ఎగ్జాంపుల్స్ కూడా మీకు ఇక్కడ ఇవ్వడం జరిగింది. సిస్ డేట్, సిస్ టైం స్టాంప్. అంటే టైం స్టాంప్ అంటే ఓన్లీ డేటే కాదు, టైంతో పాటు డేటు ఇంక్లూడింగ్ ఎవ్రీథింగ్ వస్తుంది. లైక్ చూడండి, ఈ రెండింటిని ఇక్కడ అప్లై చేస్తున్నాను. డేట్ వచ్చిందండి. ఇది సిస్ డేట్ అనే ఫంక్షన్ ద్వారా అంటే సూడో కాలం ద్వారా ఇట్లా వచ్చింది. సిస్ టైం స్టాంప్ అనేది డేట్ తీసుకొచ్చింది, యాజ్ వెల్ యాజ్ టైం తీసుకొచ్చింది. తర్వాత టైంలో కూడా ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్. మామూలుగా చూడండి, ఇప్పుడు టైం ఎంతండి? 7:47:42. ఇది సెకండ్స్. సెకండ్లో ఎన్నో పార్ట్ అంటే మిల్లీ సెకండ్లో ఇంకా చాలా ఇది తక్కువ పార్ట్ని తీసుకొస్తుంది. మళ్ళీ ఇప్పుడు నేను F5 ప్రెస్ చేస్తాను, మళ్ళీ దీన్ని ఎగ్జిక్యూట్ చేస్తాను. ఇప్పుడు చూడండి, ఇది గుర్తుపెట్టుకోండి, ఇట్లా ఉంది కదా. ఇప్పుడు చూడండి, దీనికి దీనికి రిజల్ట్ అంటే ఎగ్జాక్ట్గా మీకు ఎన్ని సెకండ్లతో సహా ఈ టైం స్టాంప్ అనేది ఇవ్వగలుగుతుంది అనేది ఈ సిస్ డేట్, సిస్ టైం స్టాంప్.
అయితే ఇవి మామూలు ఫంక్షన్లో కూడా యూజ్ చేస్తాం, బట్ ఇవి సూడో కాలమ్స్ లాగా టేబుల్లో ఉండే కాలమ్స్ లాగా కూడా వర్క్ చేయొచ్చు. లైక్ వాట్ ఐఎమ్ గుడ్ సూడో కాలమ్స్ అంటే టేబుల్లో ఉండే కాలమ్స్ లాగా ఎలా యూజ్ చేస్తారండి మీరు అంటే, నేను ఫ్రమ్ ఎంప్లాయీ టేబుల్ అంటాను. టేబుల్ అసలు ఉందా లేదా చెక్ చేద్దాం, డిఫరెన్స్ చెప్తాను మీకు. మామూలు కాలంకి సూడో కాలంకి ఎంప్లాయీ, ఎస్ we are having employee table. So EMPNO comma ename comma from employee. Okay, right. చూడండి, ఎంప్లాయీ నంబర్, ఎంప్లాయీ నేమ్, సిస్టమ్ డేటు, సిస్టమ్ టైం స్టాంప్ వచ్చాయి. బట్ నేను ఇక్కడ ఎక్కడ ఏ టేబుల్ ఇచ్చాను, ఎంప్లాయీ టేబుల్లో నుంచి ఈ రెండు ఫీల్డ్స్ కూడా తీసుకురమ్మన్నాను. ఈ రెండు ఫీల్డ్స్ ఇక్కడ ఉన్నాయా? లేవు కదా. ఎంప్లాయీ నంబరు, ఎంప్లాయీ నేమ్ మాత్రమే ఉన్నాయి. ఈ రెండు ఫీల్డ్స్ ఇక్కడ లేకపోయినా ఆ డేటా, రిలేటెడ్ డేటా ఇక్కడ తీసుకురావడం జరిగింది. దట్స్ వై వీటిల్ని సూడో కాలమ్స్. ఈ టేబుల్లో లేకపోయినా సరే ఆ రిలేటెడ్ డేటాని మామూలు ఫీల్డ్స్తో కలిపి ఇవి తీసుకురాగలుగుతాయి. అందుకనే సూడో కాలమ్స్ అంటారు. అది గుర్తుపెట్టుకోవాలి మీరు. ఓకే, నెక్స్ట్ యుఐడి అండ్ యూజర్. యుఐడి అంటే యూజర్. ఈ రెండు కూడా యూజర్ ఐడెంటిఫికేషన్, నేమ్ని రెండింటిని కూడా చెప్తాయి. యూజర్ ఐడి, యూజర్ ఐడెంటిఫికేషన్ ఎప్పుడు వస్తాయండి మీకు? మీరు ఏ యూజర్, లైక్ నేను దీన్ని అప్లై చేస్తున్నాను. సింపుల్ థింగ్, యాజ్ యూజువల్ చూడండి, యూజర్ ఐడి 114 క్లాస్ 7 PM. ఎస్, మీ ఇదేంటి కనెక్ట్ చేసింది క్లాస్ 7 PM అనేది యూజర్ అది చూపిస్తుంది, యూజర్ ఐడి చూపిస్తుంది. ఈ రెండు కూడా చాలా సందర్భాల్లో మీరు నెట్వర్క్లో ఉన్నప్పుడు ఏ యూజరు ఏ డేటాబేస్ని, ఏ టేబుల్ని యాక్సెస్ చేస్తున్నాడు, ఈ ఎవ్రీథింగ్ డేటాబేస్ అడ్మినిస్ట్రేటర్కి చాలా యూస్ఫుల్గా ఉంటాయి. యూఐడి, యూజర్ ఎవడు, ఏంటి, వాడు ఏం చేస్తున్నాడు, ఎవ్రీథింగ్. ఓకే, ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి మీకు కర్వాల్ అండ్ నెక్స్ట్ వాల్యూ. కరెంట్ వాల్యూ, నెక్స్ట్ వాల్యూ, ఇవి మీకు ఆల్రెడీ ప్రీవియస్ సెషన్లో చెప్పుంటాను. ప్రీవియస్ సెషన్లో మనం చూసుకున్నాం ఏంటది, డిఫాల్ట్ ఐడెంటిటీ కాలం. ఐడెంటిటీ ఆటోమేటిక్గా అదే జనరేట్ అయ్యే కాలం. బట్ దానికి ఆల్టర్నేటివ్గా ఇంకొకటి ఉంది మనకి, దట్స్ వాట్ సీక్వెన్స్. మనం ఒక ఫీల్డ్లో లైక్ ఒక ఎంప్లాయీ నెంబర్ ఉంది. ఆ ఎంప్లాయీ నెంబర్ మనమే ఓన్గా జనరేట్ చేసుకొని ఆ ఐడెంటిటీ కాలం తోటి సంబంధం లేకుండా మనం ఓన్గా జనరేట్ చేసుకొని ఎక్కడి నుంచి ఎక్కడ వరకు ఐడెంటిటీ కాలంలో ఇంతకుముందు చూసాం. అది మనం ఏదన్నా మధ్యలో ఇస్తే అది అది దానిపాటికి అది జనరేట్ చేసుకుంటూ పోతూ ఉంటుంది. కానీ మనం ఇచ్చిన దాన్ని ఫాలో కాదు. మనం ఏ విధంగా మేనేజ్ చేయాలనే దానికి ఇక్కడ వేరే విధంగా ఆల్టర్నేటివ్ అనేది మనకి ఇవ్వడం జరిగింది సూడో కాలమ్స్లో. సో ఇక్కడ మనకి లైక్ కర్వాల్, నెక్స్ట్ వాల్ అనేటివి ఉన్నాయి.
నెక్స్ట్ లెవెల్ అనేది ఉంది, రో నెంబర్, రో ఐడి అనేది ఉంది. ఇవన్నీ సూడో కాలమ్స్. ఇప్పుడు మనం ఎట్లా అప్లై చేయాలి వీటిని అనేది చూద్దాం. ఫస్ట్ అయితే కర్వాల్ నెక్స్ట్ వాల్కి ముందర ఈ సిస్టేటు సిస్టమ్ చూసాం కదా. ఇది యూఐడి, యూజర్ నేమ్ ఇవి కూడా చూసాం. ఏది మనం ఏ యూజర్లో ఉన్నాము. నెక్స్ట్ ఏంటి, కర్వాల్ నెక్స్ట్ వాల్. ఓకే, కరెంట్ వాల్యూ నెక్స్ట్ వాల్యూ ఏంటి. ఇక్కడ లైక్ సీక్వెన్స్ అనే ఆబ్జెక్ట్ని మనం యూజ్ చేస్తామండి. సీక్వెన్స్ అనే ఆబ్జెక్ట్ ద్వారా మనం ఎక్కడ నుంచి అంటే మనం మామూలుగా టేబుల్ క్రియేట్ చేస్తాం కదండి. ఆ టేబుల్ క్రియేట్ చేసే విధానంలోనే సీక్వెన్స్ అనే ఆబ్జెక్ట్ని కూడా మనం క్రియేట్ చేస్తాం. లైక్ ఇక్కడ చూపించినట్లుగా నేను ఇక్కడ సీక్వెన్స్ని క్రియేట్ చేయబోతున్నాను. క్రియేట్ సీక్వెన్స్ పేరు మీ ఇష్టం వచ్చినట్టు టేబుల్కి ఎట్లా పేరు పెడతారో అదేవిధంగా లైక్ SQ1 ఏదో ఒకటి మీ ఇష్టం వచ్చిన పేరు పెట్టుకోండి. అది పేరు పెట్టాను. నెక్స్ట్ ఎంటర్ ప్రెస్ చేశాను. ఆ తర్వాత ఇక్కడ సీక్వెన్స్కి సింటాక్స్ అనేది ఒక ప్రాపర్ వేలో ఉండిద్ది. మినిమం వాల్యూ, మ్యాక్సిమం వాల్యూ, స్టార్ట్ విత్, ఇంక్రిమెంట్ బై, క్యాచ్ ఇవన్నీ కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. జస్ట్ ఐఎమ్ కాపీయింగ్ అండ్ జస్ట్ మిన్ వాల్యూ, మినిమమ్ అని మీ ఇష్టం వచ్చిన వర్డ్స్ యూజ్ చేయొద్దు. లైక్ మినిమమ్ అని నేను టైప్ చేశాను, అది రాంగ్ అవుద్ది. సో మిన్ వాల్యూ, మినిమం వాల్యూ 1 అండి, మ్యాక్స్ వాల్యూ 5 అండి. స్టార్ట్ విత్, 1తోటి స్టార్ట్ కావాలి. ఇంక్రిమెంట్ ప్రతిసారి ఎంత ఇంక్రిమెంట్ కావాలి, 1తోటి ఇంక్రిమెంట్ కావాలి. క్యాచీ అంటే ఈ నెంబర్స్ని జనరేట్ చేసేటప్పుడు ముందరగానే 2 నెంబర్స్ని ఇది జనరేట్ చేసుకుంటుంది. ఇంతకు ముందర కూడా మీకు లాస్ట్ క్లాస్లో కూడా చెప్పినాను. ఐడెంటిటీ కాలంలో కూడా క్యాచీ ఉంది. ఐడెంటిటీ కాలం జనరేట్ చేసుకునేటప్పుడు కూడా 2 or 3 నెంబర్స్ని ముందరగానే లేట్ లేకుండా జనరేట్ చేసుకొని పెట్టేది ఇది. సో లైక్ వైజ్ సీక్వెన్స్ ఆల్సో విల్ జనరేట్ 2 నెంబర్స్ బిఫోర్ టు ఎగ్జిక్యూట్ అన్నట్టు. సో ఇప్పుడు 1 to 5 నెంబర్సే ఇక్కడ జనరేట్ అవుతాయండి. ఓకే, లెట్ us ఎగ్జిక్యూట్ దిస్ వన్. సీక్వెన్స్ క్రియేట్ అయిపోయింది. 1 నుంచి 5 నెంబర్ వరకే ఇది జనరేట్ చేస్తుంది. మీరు కావాల్సింటే ఇది పెంచుకోవచ్చు, స్టార్టింగ్ ఇవన్నీ మార్చుకోవచ్చు. ఇప్పుడు చూడండి, ఆ పేరు ఏంటి, దాని పేరు SQ1 అని ఇచ్చాను. లైక్ సెలెక్ట్ SQ1 డాట్ నెక్స్ట్ వాల్యూ అని ఇస్తారండి. నెక్స్ట్ వాల్ ఫ్రమ్ డ్యూయల్ అంటాను. అది ఏ టేబుల్ నుంచి కాదు, నెక్స్ట్ వాల్యూ. ఓకే, నెక్స్ట్ వాల్యూ 1తోటే స్టార్ట్ అయింది. కర్వాల్ అంటాను. కరెంట్ వాల్యూ కూడా ఒకటే. ఇప్పుడే కదా మనం జనరేట్ చేసింది. మళ్ళీ కర్ వాల్యూ ఎన్నిసార్లు ఇచ్చినా ఒకటే. నెక్స్ట్ వాల్యూ అంట. నెక్స్ట్ వాల్యూ అనేది 2. ఎక్కడి దాకా వచ్చింది ఇది? 5 వరకే. ఆ లిమిట్ క్రాస్ అయిపోయిన తర్వాత చూడండి, ఇక్కడ నేను F5 ప్రెస్ చేస్తున్నాను. సైకిల్ అని ఇచ్చాను కాబట్టి మళ్ళీ 1 2 3 4 5, మళ్ళీ 1 2 3 4 5 అంతే, మళ్ళీ రిపీట్ అవుతూ ఉండేది. నో సైకిల్ అని ఇస్తే ఇక్కడ నో సైకిల్ అని ఇచ్చామనుకోండి, 1 నుంచి 5 దాకా వచ్చి మళ్ళీ ఆగిపోయింది. ఆగిపోయి ఇంకా జనరేట్ చేయలేను అని మెసేజ్ కూడా వచ్చింది. అది గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ జనరేట్ అయిన ఈ నెంబర్స్ని మనం ఈ విధంగా వేరే టేబుల్లో కూడా మనం ఇన్సర్ట్ చేయొచ్చు. లైక్ ఇక్కడ ప్రొడక్ట్ నెంబర్ కావచ్చు, ఎవ్రీథింగ్.
ఇక్కడ సీక్వెన్స్లో జనరేట్ చేసిన నెంబర్స్ని మనం ఇన్సర్ట్ చేయకుండా నెక్స్ట్ లేదంటే కర్ వాల్యూ నెక్స్ట్ వాల్ అనేది సూడో కాలమ్స్ ఏదైతే నెక్స్ట్ వాల్ కర్ వాల్ అనేది మనం ఇంతకుముందు అప్లై చేసామో ఆ వాల్యూస్ని డైరెక్ట్గా మనం టేబుల్లోకి ఇన్సర్ట్ చేసుకోవచ్చు లైక్ దిస్. ఓకే, ఇదండి. తర్వాత మనకి ఈ సూడో కాలమ్స్లో లైక్ లెవెల్ అనేది ఒక సూడో కాలం ఉంది. దానికి ముందర ఇంకోటి రో నంబర్, రో ఐడి ఇవి ఉన్నాయి. ఇవి వచ్చేసి రో నంబర్, రో ఐడి అంటే జస్ట్ ఐఎమ్ సెలెక్టింగ్ దిస్ యాజ్ ఎగ్జాంపుల్. ప్రతి రో కూడా మీరు ఇక్కడ స్టోర్ చేస్తున్న రోకి ఏ టేబుల్ అయినా కానివ్వండి, ఎంప్లాయ్ టేబుల్ కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ప్రతి దానికి కూడా రో ఐడెంటిఫికేషన్ నంబర్ అనేది ఉంటుంది. దాన్నే రో ఐడి అంటారు. రో ఐడి అనేది దాని స్పెషల్ ఫార్మాట్లో ఇక్కడ చూడండి ఇట్లా స్టోర్ చేసుకుంటుంది. హెక్సాడెసిమల్ ఫార్మాట్ అనొచ్చు, రో ఐడి ఫార్మాట్ అనొచ్చు, వీటిని ఇట్లా స్టోర్ చేసుకుంటుంది. ఎంప్లాయీ నెంబర్ వేరు, ఈ వాడి డేటా వేరు, అవన్నీ దాంట్లో ఎట్లా ఫీడ్ అవుతుంది ఇంటర్నల్గా అనే దానికి రో ఐడిని బట్టే యాక్చువల్గా ఇంటర్నల్గా జరుగుతుంది. ఇది రో ఐడెంటిఫికేషన్ నెంబర్. వాడు సుబ్బరాజు కావచ్చు, అప్పరావు కావచ్చు, వాడు పేరు ఏదైనా కానీ యాక్చువల్గా మనం ఫైండ్ అవుట్ చేయాలంటే రో ఐడిని బట్టి ఫైండ్ అవుట్ చేయొచ్చు ఎగ్జాక్ట్గా. ఎందుకంటే ఒకే దాంతో చాలా పేర్లు ఉండొచ్చు వాళ్ళ పేర్లు. అండ్ రో నెంబర్ ఈజ్ ద యాక్చువల్ సీరియల్ నెంబర్ వాట్ వీఆర్ ఇన్సర్టింగ్ ద డేటా ఇంటూ దట్. మామూలు సీరియల్ నెంబర్ వేరు, రో నెంబర్ వేరు. ఓకే, దానికి దీనికి తేడా ఉంటుంది. అది సబ్ క్వరీస్లో మీకు నెక్స్ట్ వచ్చినప్పుడు తెలుస్తుంది. సబ్ క్వరీస్ అనే టాపిక్ వస్తుంది. అప్పుడు క్లియర్గా ఈ రో నెంబరు, రో ఐడి ఇవి ఎట్లా యూజ్ అవుతాయి మనకి డేటా కలెక్షన్లో, డేటా ఎక్స్ట్రాక్షన్లో అనేది తెలుస్తాయి. ఓకే, సో ఇవి. తర్వాత ఈ సూడో కాలమ్స్లో వెరీ వెరీ ఇంపార్టెంట్ వన్, అండ్ ఇది కాస్త అర్థం చేసుకోవాలి మీరు. అదేంటంటే లెవెల్. ఇది లెవెల్ని నేను అప్లై చేయదలుచుకున్నాను. మామూలుగా మీరు లైక్ సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఎంప్లాయీ, ఓకే 14 రికార్డ్స్ వచ్చాయి, బాగానే ఉంది. తర్వాత ఇది ఎట్లా అని పెట్టి నేను మళ్ళీ ఇంకొక విండో ఓపెన్ చేస్తాను. సెలెక్ట్ లెవెల్ ఎంప్లాయీ నెంబర్ ఎంజిఆర్. ఎంజిఆర్ అంటే ఎవరండి? నథింగ్ బట్ ఏ ఎంప్లాయీకి అయితే ఏ మేనేజర్ అంటే నథింగ్ బట్ వన్ ఆఫ్ ద ఎంప్లాయీ ఇన్ దట్ కంపెనీ. ఫ్రమ్ ఎంప్లాయీ స్టార్ట్ విత్ ఎవరిని, ఏ ఎంప్లాయీ నెంబర్ నుంచి స్టార్ట్ చేయాలి, కనెక్ట్ బై పీరియడ్, ఇవన్నీ కనెక్ట్ బై పీరియడ్, స్టార్ట్ విత్, ఇవన్నీ కూడా ఓన్లీ లెవెల్ అనే సూడో కాలంని మేనేజ్ చేసేదానికి మనం ఇవన్నీ కూడా వాడతాం. కనెక్ట్ బై పీరియడ్, ఎంప్లాయీ నెంబర్కి మేనేజర్కి మధ్యలో ఉండే రిలేషన్షిప్ ఏంటి, వాడు ఎవరి కింద మేనేజరు ఎంప్లాయీ పనిచేస్తున్నాడు. ఇక్కడ ఆల్రెడీ మనం ఇచ్చేసి ఉంటాం మేనేజర్ ఎవడ మేనేజర్ అనేది. సో ఆర్డర్ బై ఆర్డర్లో ఏ ఆర్డర్లో వస్తుంది చూద్దాం. చూడండి ఇక్కడ లెవెల్ 1 ఎవడు ఎంప్లాయీ నెంబర్ 7839. కావాల్సి ఉంటే మీరు ఇక్కడ ఎంజిఆర్ నెంబరే కాకుండా లైక్ జాబ్
లేకపోతే ఇంకా కావచ్చుంటే మీరు లైక్ ఓకే ప్రస్తుతానికి జాబ్ ఇద్దాం. ఎవడీడు టాప్ లెవెల్లో ఉన్నాడంటే whatever president is in top level, employee number, level 1, first level 1 employee number, మేనేజర్ నెంబర్, మేనేజర్ వీడి కింద మేనేజరు, వీడికి పైన మేనేజర్ ఎవరు లేడు కాబట్టి ఈజ్ ఇన్ ద టాప్ పొజిషన్. చూడొచ్చు మీరు ఎవ్రీథింగ్. సో ఇట్లా లెవెల్స్ ఒక కంపెనీలో హైరార్షీ ఆఫ్ ఎవరి కింద ఎవడు పనిచేస్తున్నాడు ఏంటి, ఎందుకు మన ఇక్కడ డేటా ఫాల్ట్ అయింది, ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఎవరు ఒక కంపెనీ ఎస్టాబ్లిష్ చేస్తున్నాడు ఓనర్, వాడు ఎందుకు ఇట్లా జరుగుతుందో మొత్తం రిపోర్ట్ తీసుకురాయా అంటాడు. సో దిస్ ఇస్ వై వీ కెన్ డూ ఎనీథింగ్. అంటే ఒక 1000 మందో లేదంటే 10,000 మందో లేదంటే 1,00,000 మందో కంపెనీస్ లో ఎంప్లాయీస్ ఉన్నప్పుడు వాళ్ళంతా ఎవరి కింద ఎవరు పనిచేస్తున్నాడు అనేది బాస్కు తెలియాలంటే ఎట్లా అండి? దిస్ ఇస్ ద వే. ఇట్లానే తెలుస్తుంది ఎవరికి. ఓకే, విత్ ఇన్ మినిట్స్లో అతను డిసిషన్ తీసుకోవాలి. ఇక్కడ నుంచే రాంగ్ వస్తుంది నాకు ఏంటి, హూ ఈజ్ దట్ పర్టికులర్ పర్సన్. అట్లా ఈ లెవెల్ అనేది యూజ్ అవుతుంది. సో ఇవన్నీ సూడో కాలమ్స్ కిందకి మనకి వస్తాయి. అండ్ ఈవెన్ ఓఆర్ఏ, రోసాన్ ఇవన్నీ కూడా నార్మల్ ఈ రోస్కి వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్. ఓకే, ఇవి క్లియర్గా చెక్ చేసుకోండి, ప్రాక్టీస్ చేయండి. ఏదైనా ఉంటే నెక్స్ట్ క్లాస్లో మనం డిస్కస్ చేద్దాం. నెక్స్ట్ క్లాస్లో మెయిన్ టాపిక్లోకి వెళ్దాం. సబ్ క్వరీస్, వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్. ఓకే.